నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. అసలు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగొచ్చు అడగకూడదు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఇది మీకు సంబంధించిన ప్రశ్న, అది మీ ముందే పెడుతున్నాను మరి. ఓకే, కథలు చదవడం వల్ల, వినడం వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? నిజంగా అసలు అవసరమా? పెద్దవాళ్ళు పిల్లలకి కథలు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? ఎన్ని కాదు జయ, దాంతో మాటల్లో చెప్పలేమా? మాటల్లో చెప్పలేం. ఇప్పుడు నాకు బోల్డ్ అని విషయాలు తెలుసు, నీ ఉద్దేశం కదా? అవును కదా. ఇందులో 50% పైగా నేను విన్నవేనంటే నమ్ముతావా నువ్వు? నమ్మలేకపోతారు గారు. 50% నేను చదవటం వల్లే, అది నమ్ముతావా? అది నమ్ముతాను, ఎందుకంటే మీరు పుస్తకాల పురుగు కదా. అవును. అలాగే వినడం కూడా జయ. ఇప్పుడు నువ్వు ధనలక్ష్మి మాట్లాడుకుంటున్నారు, అక్కడ అలా వెళ్ళాము, ఇక్కడ ఏదో జరిగింది అని చెప్తుంది. నేను ఏదో చదువుకుంటున్నో రాస్తున్నో అక్కడ ఖాళీగా కూర్చున్నో సోఫాలో వింటాను. వినంగానే మనకి ఇలాంటిది ఒకటి జరిగింది, ఇలాంటిది ఇంతకుముందు విన్నాం అని జ్ఞాపకం వస్తుంది. ఈ విన్న విషయం ఒక కథలాగానో, ఒక కథకి ముందు మాటగానో వెనక మాటగానో రూపుదిద్దుకుంటుంది. ఎవరు మాట్లాడుకునేదైనా మనం చెవి అక్కడ పెట్టాలి. వింటూ ఉంటే, ఒక విషయం వింటూ ఉంటే మనకి కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. కథలు వినటం వల్ల ఏమవుతుంది, ఎవరో చెప్తారు, అవును, మనకి ఆసక్తికరంగా ఉంటుంది, ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఒక పుస్తకం ఉందనుకో, పుస్తకంలో ప్రింట్ అయిన కథే చదువుతాం. అవును. పుస్తకంలో రచయిత ఏం ప్రజెంట్ చేశాడో అదే చదువుతాం. దానివల్ల కొంత విజ్ఞానం మనకు వస్తుంది, కథ తెలుస్తుంది, రచయిత అభిప్రాయం ఏమిటో తెలుస్తుంది, మనం ఒక అభిప్రాయాన్ని కలిగించుకుంటాం మనం కూడా. ఇప్పుడు నువ్వు కథ చెప్తున్నావు అనుకో, పోనీ నేను చెప్తున్నా, ఏమో గురుదేవుడు మన ఏకలవ్యుడు కథ, అదేంటండి అలా ఎలా అడిగాడండి అని అడుగుతావు నువ్వు. నాకు ఒక ప్రశ్న వస్తుంది. అప్పుడు నేను సమాధానం చెప్పడానికి నేను ఒట్టి కథగా కాకుండా దాని మీద ఆలోచించి నీకు ఒక సమాధానం చెప్తా. నీకు అది నచ్చదు, అలా ఎలా చెప్తారు అంటావు. నువ్వు నేను కొంత వాదిస్తాం దాని మీద, నీకు తెలియని కొత్త విషయాలు, అలాగే నాకేదో తెలిసే ఉండొచ్చు అనుకుంటున్న విషయాల నుంచి ఇంకా కొత్త విషయాలు ఆలోచించేసరికి కొత్తది వస్తుంది. ఎలాగా? మీగడలో కవ్వం పెట్టి బాగా చిలికితే ఏమొస్తుంది? వినడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది. ఒట్టి వినడం, అలా ఏదో క్యాజువల్గా వినటం కాకుండా ముఖతః వినటం, మనసు పెట్టి ముఖతః, మనిషి ఎదురుగుండా ఉంటాయి. ఇప్పుడు లేదా నేను ఒక స్టోరీ, పాడ్కాస్టో యూట్యూబో ఉంది, ఆడాడు చెప్పుకుంటూ పోతాడు, నువ్వు వినుకుంటూ పోతావు పని చేసుకుంటూ. నేను కూడా గిన్నెలు తోముకుంటూ వింటుంటా, దేవుడి పాత్రలు తోముకుంటూ వింటాను. ఓకే, ప్రయోజనం ఏం లేదు, ఊరికే వినికిడి మాత్రం ఉంటుంది. ముఖతః విన్నావు. అమ్మ కథ చెప్తోంది పిల్లాడికి, చెప్తుంటే కోతి ఏం చేసిందో తెలుసా అంటే, ఏం చేసింది? కోతి పైనుంచి దూకింది. అలా ఎలా దూకుతుందమ్మా కోతి అంటాడు. కోతులు దూకుతాయిరా, అవి ఇలా చేస్తాయి. దాని మీద ఇంకొక 2-3 వాక్యాలు చెప్తాం. కోతి దూకింది దగ్గర నుంచి అది ఎలా దూకగలదు, ఏం చేయగలదు, ఫలానా కథలో ఆంజనేయుడు ఇలా దూకాడు. విజ్ఞానం పెరుగుతుంది కదా. ఇప్పుడు పిల్లాడు తల్లి ఏం మాట్లాడుకుంటారు రోజువారీ, ఏమిటి ఇవాళ నీ రోజు ఎలా గడిచింది అని అడుగుతుంది తల్లి. వాడేదో స్కూల్లో అదే అదో చెప్తాడు. తర్వాత అమ్మ నేను గిన్నెలు తోమాను, నుంచున్నాను, పడుకున్నాను, అక్కడికి వెళ్ళాను, అవన్నీ చెప్తుందా? ఆఫీసులో విషయాలు ఎంతమంది తల్లులు పిల్లలకి చెప్పగలుగుతారు? ఏవో 2 మాటలు చెప్తారు. అవును, ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటే. ఈ జరిగేవన్నీ చెప్పుకోలేం కదా. ప్రతి విషయం పిల్లలతో చెప్పేవి కూడా ఉండవు, పిల్లాడికి ఉండవు. వాడు అన్నీ చెప్పండి, నీకు చెప్పరండి, వాళ్ళు చెప్పరు. అప్పుడు నువ్వు పిల్లాడు కలిసి ఉండేందుకు ఒక బంధం, ఒక విషయం కావాలి. అది కథ. ఏదో ఒకటి చెప్పటం, ఆ గొంతు, తల్లి కంఠము, తల్లి మాట్లాడే మాటలు, తల్లి చెప్పగలిగే ధర్మపన్నము, తల్లి ఇచ్చే వివరణ, అవి పిల్లాడు వాటిలోంచి విషయ పరిజ్ఞానం తీసుకుంటూ ఉంటాడు. ఈ వినే అలవాటు ఉన్న పిల్లలు ఏం చెప్పినా వింటారు. అందుకని పిల్లలకి కథలు వినడం అలవాటు కావాలి. నీకు రావు కథలు, మాకు రావండి, చదువు చక్కగా కథల పుస్తకం పెట్టుకో. అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారికి అని నువ్వు చెప్పేటప్పుడు ఆ గడగడ అని చదివేయకుండా పిల్లాడికి నచ్చేలా చదువుతుంది కదా తల్లి. ఖచ్చితంగా వాడికి అర్థమయ్యే భాషలో మెల్లిగా తల్లి పిల్లల బంధం పెరుగుతుంది. లేదా తండ్రి చదివితే తండ్రి పిల్లల బంధం పెరుగుతుంది. వింటారు, పాట వింటారు. ఇదివరకు తాతో నాయనమ్మో ఎవరో అమ్మలు పని చేసుకుంటుంటే అవ్వలు కథలు చెప్పేవాళ్ళు. అవ్వ మనవడి బంధం కూడా పెరిగేది కదా. అవును, ఇంట్లో ఓ పెద్దమ్మ ఉంటే అందరికీ చెప్తుంది కథలు. దీంతో పాటు చదవటం, ఇది వినికిడి గురించి. చదవటం అనుకో, నీకు కొత్త ప్రపంచం ఆవిష్కరింపబడాలి అంటే నువ్వు ఏదో ఒకటి తెలుసుకోవాలి. చదవటం దానికి ముఖ్యమైన సాధనం. నేను ఇవాళ చెప్పే చాలా విషయాలు నేను బాగా చిన్నప్పుడు చదివినమంటే నమ్మలేరు అసలు. ఎలా గుర్తుంటాయి రమ్మగారు మీకు? సహజంగానే జయ.
అందులో పెద్ద విషయం ఏం లేదు, మర్చిపోయేలాంటి విషయాలు కూడా కావు కదా. ఇప్పుడు మనం దాని మీద మాట్లాడుతూ ఉంటే వస్తుంది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు అడిగావు, నేనేం ఆలోచించలేదు, చదవలేదు కదా, అప్పటికప్పుడే మాట్లాడేస్తున్నా కదా. అవును. బ్రెయిన్ మానవుల మేధస్సు అలాంటిది. గుర్తుపెట్టుకోవడానికి ఒక సంఘటన, ముందెవరు కత్తి తీశారు, అలాంటివి జ్ఞాపకం ఉండవు. మా అన్నయ్య నేను కొట్టుకున్నాం అని చెప్పాను అనుకో నీకు చిన్నప్పుడు, అవునవును. అన్నయ్య ముందెవరు కొట్టారు, అన్నయ్య ముట్టికాయ కొట్టాడా, కర్రతో కొట్టాడా, పుల్లతో కొట్టాడా, అన్నయ్య ఎక్కడ కూర్చుని ఎక్కడి నుంచి దూకాడు, అవేం జ్ఞాపకం ఉండవు. కొట్టుకున్న సంగతి గుర్తుంది కదా. అసలు విషయం అయితే గుర్తుంటుంది. ఇవి కూడా అంతే. అసలు విషయం గుర్తుంటే దాని మీద మనం చదివిన దాని మీద ఇంకా మన బ్రెయిన్ ప్లస్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను నీకు, కథ మామూలు కథ, అదే పుస్తకం నువ్వు చందమామ కథ చదివితే చందమామ కథగానే ఉంటుంది, నేను చెప్తే వేరేగా ఉంటుంది. అవును, 100% వేరుంటుందండి, అసలు అందులో సందేహమే లేదు. ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రేమ్ మీద నేను చదివేసిన వాడి తాలూకు ఆలోచనలు కొత్త లతల్లాగా అల్లుకుంటాయి, కొత్తగా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం. కథలో ఒక రచయిత భావం ఏదైనా బ్రీఫ్గా రాస్తారు. చందమామ కథలు ఏమిటి, ఒక పూర్వం 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు, అన్నదమ్ములకి వాళ్ళకి వ్యవసాయమే ఆధారం, వాళ్ళ నాన్న వాళ్ళకు ఒక మామిడి చెట్టు ఇచ్చాడు. ఇది మొదటి వాక్యాలు అనుకో. ఇప్పుడు నేనేం చెప్తా, ఇది వరకు ఊళ్ళల్లో ఉండేవాళ్ళు, అప్పుడు ఏముండేవి కాదు వ్యవసాయాలే. నేను 10 నిమిషాలు మాట్లాడతాను, ఆ రోజుల్లో ఏముండేదో నేను చెప్తున్నా. అవును, ఇప్పుడు పిల్లాడికి కూడా అలాగే చెప్తాం మనం. అవును రమ్మగారు. అవునా, నీ కూతురికి చెప్తావు కదా. 100% నేనేం చేస్తాను తెలుసా, ఇన్ని స్టోరీలు మేము వింటాను కదా, మళ్ళీ వింటా. తనకి చెప్పే ముందు నేను మళ్ళీ విని, మీ స్టోరీ మనం చేసిన వీడియోని మళ్ళీ విని, మళ్ళీ నేను ఇంకొంచెం యాడ్ చేసి అలా నేను చెప్పుకోగలను. సొంత నోట్ల నుంచి సొకపోల కల్పితాలు కొన్ని వస్తాయి కదా. ఇప్పుడు నేను ఏ రచయితల కథలు చెప్పినా వాళ్ళు చెప్పిన దాంతో పాటు నా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఆ కథ మీద నాకు కలిగిన అవగాహన కొంత ఉంటుంది. ప్రజెంటేషన్ మారుతుంది. ప్రజెంటేషన్ మారితే ప్రపంచమే మారిపోతుంది. అవును కదా. అందుకు చదవడము వినడము 2 అవసరమే కథలు. తర్వాత మనకి పిల్లలకి అనుబంధం ఏర్పడడానికి, పిల్లలకు ఒక కాల్పనిక జగత్తులోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని సూదింగ్గా ఉంటుంది, కన్సోల్ చేయడానికి, వాడిని ఓదార్చడానికి, వాడిని నిద్రపుచ్చడానికి, వాడికి జీవితం మీద కొత్త ఆశ కల్పించడానికి. చదువు బాగా రాదు పిల్లలకి, మొద్దుగా ఉంటారు, వాడికి ఏకలవ్యుడి కథ చెప్తాం, ఏకలవ్యుడిలాగా అట్లా ఎంకరేజ్ చేస్తాం. ఇలా చేస్తే ఇది ప్లస్ అవుతుంది. నువ్వు చెయ్యాలిగా. చేయాలంటే ఏం చేయాలి, పిల్లలతోటి ముందు మాట్లాడుకోవాలి, చెప్పాలి. వాళ్ళతోటి ఏదో అన్నం పెట్టామా, పాలు కల్పించేసామా, హార్లిక్స్ కల్పించేసామా, 10ంటికి పడుకోబెట్టేసామా, ఇది సిద్ధాంతం పెట్టుకోవద్దు. దాంతోపాటు రోజు ఓ కథ చెప్పామా, 4 పుస్తకాలు కొనుక్కొచ్చుకోండి. నాకు చెప్పడం రాదు అని చెప్పకండి. నేర్చుకోవాల్సింది అన్నీ నేర్చుకోవాలి. ఏబిసిడీలు నీకు వచ్చేవిటి నేర్చుకోవాలా, అంతే. ఇది కూడా అంతే, నేర్చుకోవాలి. ఏదో ఒకటి చదువుతుంటే మెల్లిగా ఏమవుతుంది, మన అనుబంధం కూడా పెరుగుతుంది. ఎంత ఏజ్ వాళ్ళకైనా పోతే ఒక వయసు పెరిగింది. ఇప్పుడు నేనున్నానా, ఇదివరకు ఏవో ఆ కథలు ఈ కథలు చదివేదాన్ని. నీకోసం చందమామ కథలు కూడా చదువుతాను అనుకో. పారమార్థిక కథలు, జీవితం దీని తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్, లైఫ్ ఆఫ్టర్ డెత్, అది కూడా కావాలి నాకు. దానికి సంబంధించిన విషయాలు చదువుతాను. ఒట్టి కథ చదివే అలవాటు ఉన్నవాడు మిగిలిన అన్ని విషయాలకి కూడా తెలుసుకుంటూ ఉంటాడు క్రమంగా. ఇది ఒక సత్కాలక్షేపంగా ఉంటుంది. ఎక్కడైనా మీరు సమర్థవంతంగా వ్యక్తుల్ని హ్యాండిల్ చేయగలుగుతారు. వాడెవడో హ్యాండిల్ చేయొద్దు, పోని వాళ్ళెవరినో వద్దు. మీ పిల్లలు, మన పిల్లలు చాలు కదా మనకి. పిల్లలకి మన మాట వినే అలవాటు ఉండాలి. పొద్దునంతా వాడు అల్లరి చిల్లరగా ఏదో గోలగోలగా ఉంటాడు, పడుకునేసరికి కథ వినాలి. అది అమ్మ కథ కావాలి, అమ్మ కథ కావాలి. ఒక్కసారి అలవర్చారా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అమ్మ ఏదైనా కథ చెప్పు అనాలి పిల్లలు, నా కూతురులాగా అనేలాగా చేయగలగాలి. మా కమలి కొడుకు ఎంత ఉన్నాడు చేయించుగా, కుటియాము ఒక కథ చెప్పు అంటాడు, అదే పాట. వాడికి నాయనమ్మ అంటున్నది ఆము అంటాడు. అలాగే నేను కుటియాము, వాడికి ఒక కథ చెప్పు, ఏదైనా ఒక కథ వినేస్తాడు, 10 వాక్యాలు వెళ్ళిపోతాడు. తర్వాత వాడు వాళ్ళ అమ్మకి చెప్తాడనమాట, కుటియాము ఒక కథ చెప్పింది నాకు. వింటున్నాడు బాగా. వినేవాళ్ళ పిల్లలు ఉంటే బ్రహ్మాండం. వినని వాడిని రాత్రిపూట కూర్చోబెట్టండి, మంచం మీద పడుకున్నాక వాడు ఎక్కడికి పారిపోతాడు? అదే కదా, వాడు ఎక్కడికి పారిపోడు కదా. ఎప్పుడు కూడా చదవటము వినటము ఇచ్చినంత ప్రయోజనాన్ని ఇంకా ఏది ఇవ్వదు. చదవటం, ఇప్పుడు ఒకవేళ మనం ఒంటరిగా ఉన్నాం, జీవిత చరమాంకంలోకి వెళ్ళిపోతాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. వాళ్ళు ఎక్కడికో రెక్కలు ఎగిరిపోతారు, మనమే మిగులుతాం. ఏదో ఓపికండి అన్నం వండుకుంటాం, ఏదో మొక్క మోడు అవి వాకిలి ఇల్లు వాకిలి చూసుకుంటాం. కాలక్షేపం
ఖచ్చితంగా చదవటమే. చదవటం అంత మంచి కాలక్షేపం ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి రాకపోతే నేను ఇంట్లో ఏం చేస్తాను జయ? ఏదో సినిమా చూస్తా, కాసేపు ఎంతసేపు చూస్తాం? సీరియల్స్ నేను చూసేది ఏం లేదు. ఏదో ఒక పుస్తకం, నేను చెప్పాను వంటలు పిండి వంటలైనా మళ్ళీ చదువుకుంటాను ఇంకోసారి. నేను చదవటం అంత ద బెస్ట్ కాలక్షేపం ఇంకొకటి లేనే లేదు. అలవర్చుకోండి, పిల్లలకి నేర్పించండి, కథలు చెప్పండి, ఏదైనా ఒక మంచి విషయం గురించి డిస్కస్ చేయటం, వాళ్ళతో మాట్లాడడం. తర్వాత అసలు మీ మాట వాళ్ళు వినాలంటే మీ మాట వినే అలవాటు ఉండాలి కదా, అలవాటు చేయండి తప్పకుండా అండి. దానికి కథలని మంచి మార్గంగా తీసుకోవచ్చు. పిల్లల పెంపకంలో ఒక భాగం ఏంటంటే మనం చదివి చెప్పటం, లేదా ఎక్కడైనా తెలుసుకుని చెప్పటం, మన మాట వాళ్ళు వినేలాగా చెప్పటం. అది డే 1 నుంచి మొదలు పెట్టచ్చు. చిన్న పిల్లలు అప్పటి నుంచి కథ స్టార్ట్ చేయొచ్చు. కథ చెప్తే వాడు ఏదో ఒకటి వింటాడు, అంటాడు, వింటూ ఉంటాడు. మెల్లిగా విని సూదింగా ఉండి అలవాటయ్యి పడుకుంటాడు. క్రమంగా అది అలవాటు చేసేసేయండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంచెం వయసు వచ్చాక వాళ్ళకే చదవటం నేర్పించండి. చదవటం అలవాటైన పిల్లలు ఇతరత్ర బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళరు. అవునండి, ఇందులో ఎక్కువ ఉంటారు. అవి ఉన్నా కూడా ఇందులో ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకునే పద్ధతులు మారిపోతాయి. అవును, అలాగే వాళ్ళ ప్రజెంటేషన్ కూడా మారుతుంది కదా, బిహేవియర్ మారిపోతుంది. పిల్లలది సరైన ప్రవర్తనలో ఉంటారు. అంతే. తప్పకుండా రమ్మగారు, మరిన్ని మంచి మంచి కథలు మీ ద్వారా మేము వినాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.